హలో, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నం అంటే 11 అయింది. టిఫిన్ చేసిన. ఈరోజు అంతా క్లీనింగ్ చేయాలనుకున్నా. సోఫా కవర్లు అవన్నీ తీసి, సంక్రాంతి పండగ కూడా వస్తుంది కదా, చెట్లు అన్నీ ఎండినవన్నీ కట్ చేయాలి. చెట్లలో కచ్చర అంతా తీయాలి అనుకున్నా. సోఫాలు కూడా ఇక్కడ చేంజ్ చేస్తాను ఈరోజు. ఇక్కడ అక్కడ పెట్టాలి. ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేస్తున్నా. మెంతెం కూర చేస్తున్నా. మెంతెం కూర ఫ్రై, అక్కడ పప్పు, అన్నము, రొట్టె. ఈ సీజన్లో మెంతెం కూర ఫ్రెష్గా మంచిగా తాజాగా దొరుకుతుంది. కొంచెం ధర కూడా తక్కువనే ఉంటుంది. ఏ సీజన్లో వచ్చేటివి అవి ఎక్కువ తినాలి. మేము ఈ సీజన్లో మెంతెం కూర ఎక్కువ తింటాము. మెంతెం కూర ఎక్కువ వస్తుంది కదా, ఎక్కువ తింటాము. ఇది ఫ్రై చేస్తున్నా. పప్పు ఉంది అన్నంలో, ఇది రొట్టెలో. నూనె, ఎల్లిపాయలు వేసిన, పచ్చిమిర్చి అంతే. నూనెలో ఎల్లిపాయలు దంచేసి పచ్చిమిర్చి వేసి మెంతెం కూర వేసి ఫ్రై చేస్తున్నా. సీజన్ వైజ్గా వచ్చేటివి మంచిగా తినాలి. మెంతెం కూర. ఇవి అవిసె గింజలు, అగసి అంటారు కన్నడలో, అవిసె గింజలు. ఇవి 1 కిలో తెప్పించిన. ఇవి కొన్ని పెట్టి అప్పుడప్పుడు ఇట్లా తింటాము. మళ్ళీ శనగల పొడి కొట్టుకోము, శనగలు వేయించి అలానే ఇది కూడా పొడి కొట్టి పెడతాను నేను. చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. నాకు కూడా తెలియకుండా మా ఆయన చెప్పిండు, అందుకోసమని ఇప్పుడు తెప్పించిన. ఇవన్నీ ఫ్రై చేసి కొన్ని తీసి పెడతాను పక్కకు తినడానికి. అప్పుడప్పుడు మధ్యాహ్నం ఇట్లా టైంపాస్కి నోట్లు వేసుకుంటే కూడా మనకి ఎన్నో బెనిఫిట్స్ వస్తాయి. తర్వాత శనగల పొడి కొట్టాలి కొన్ని. అవిసె గింజలు ఇవి. ఈరోజు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవద్దండి. సబ్స్క్రైబ్ చేయకుండానే చాలామంది వీడియో చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తూ చూడండి. అలాగే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. నేను వీడియో వేయను ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మిక్సీలో వేస్తున్నా పౌడర్ చేయడానికి. శనగల పొడి చేస్తాను. సో అట్లనే ఎల్లిపాయలు వేసిన, మళ్ళీ జీలకర్ర వేయాలి, కారం వేయాలి. కారం వేస్తున్నా. ఇది కొత్త కారము, చాలా కారం ఉంది. కొంచెం వేస్తాను, అందుకోసం కొంచెం వేస్తున్నా. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నా. పొడి అంటున్నా, సారీ, జీలకర్ర వేస్తున్నా. ఇది వేడి అన్నంలో ఈ పౌడర్ వేసుకొని తింటే ఎంతో సూపర్ ఉంటుంది. శనగల పొడి ఎక్కువ యూజ్ చేయము, ఇది ఎక్కువ యూజ్ చేస్తున్నాము. మీకు చూస్తాను మిక్సీ పెట్టినాక ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడే అన్నం వేడి అన్నం వేసుకొని తినాలనా అనిపించేటంత, తిందునా అనిపించేటంత స్మెల్ వస్తుంది. చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనము ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవి యూజ్ చేయడము, నాలుకకు టేస్ట్ అంతే చూసుకుంటాము. ఈ ఒక్కసారి వేడి అన్నం చేసుకొని ఇది వేసుకొని తినాలని అనిపిస్తుంది. అంత సూపర్గా ఉంది. ఇది ఎయిర్ కంటైనర్ డబ్బాలో వేసి పెడతాను. డైలీ అన్నం పప్పు చేసినప్పుడు, కూరగాయలు లేనప్పుడు ఇది కూడా అన్నం పప్పు ఇది వేసుకొని తింటే ఎంతో టేస్ట్ అయిన అగసి పొడి, కన్నడలో అగసి అంటారు. అగసి పొడి, అగసి ఇండి కన్నడలో అగసి ఇండి
తెలుగు అవిసె గింజల పొడి. ఇక్కడ మెంతెం కూడా ఫ్రై అయింది. అక్కడ అది చేసుకుంటే ఇక్కడ ఇది చేస్తున్నా. ఈరోజు క్లీనింగ్ చేయలే కదా, అందుకోసమే తొందరగా లంచ్ ప్రిపేర్ చేస్తున్నా. ఇల్లు క్లీన్ చేయాలి, మీకు చేస్తున్నా. క్లీనింగ్ స్టార్ట్ చేస్తా ఇప్పుడు. ఫస్ట్ లంచ్ చేసి క్లీనింగ్ స్టార్ట్ చేస్తా. ఎందుకంటే ఆకలి అయితే మనం అంతా ఆకలి అయిందని తొందరగా చేస్తాము. తిని చేస్తే ఆకలి కాదు, మంచిగా హడావిడి లేకుండానే క్లీన్ చేస్తాము. ఆకలి అయిందని అంత సగం చేసుకుంటాం పనులు. చాలా పని ఉంది ఈరోజు, చాలా అంటే చాలా. క్లీన్ అయినాక మీకు చూపిస్తాను. ఈరోజు ఇల్లు క్లీన్ చేసినప్పా. సోఫా కవర్లన్నీ చేంజ్ చేసిన. సంక్రాంతి వస్తుంది కదా, అందుకోసమని క్లీన్ చేసిన. మొత్తం సోఫా కవర్లు చేంజ్ చేసిన. పరదలు పిండేసిన. విండో క్లీన్ చేసిన. దేవుని గుడి క్లీన్ చేసిన. అన్నీ తుడిసిన. ఉదయం నుంచి పని అయింది. ఇప్పుడు రాత్రి అయింది. మా ఆయన వచ్చిండు. మా ఆయనకు చెప్తున్నా అంత క్లీన్ చేసినని. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవద్దండి. ఉదయం నుండి ఇప్పుడు కొంచెం రెస్ట్. ఇప్పుడు కూర్చున్నా, ఇప్పుడు రెస్ట్ అయింది. ఇప్పుడు నైట్కు వంట చేయాలి, ఏం చేయాలని ఆలోచిస్తున్నా. థ్యాంక్ యూ. నా వీడియో చూసినందుకు సబ్స్క్రైబ్ చేయండి.